హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇదిగో వదిన గారు. ఈ కథ రచించిన వారు మురారి సుబ్బారావు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. గురువుగారు, ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? కాల్చుకొని మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు అనంతరావు ఆఫీస్లో బిజీగా రాసుకుంటున్న నా దగ్గరకు వచ్చి. నవ్వొచ్చింది నాకు. జేబులో నుంచి సిగరెట్ తీసి ఇచ్చాను. ఏం గురువుగారు అలా ఉన్నారు అన్నాడు అనంతరావు ఇచ్చిన సిగరెట్కి నిప్పు పెడుతూ. ఏం లేదు అన్నాను ముక్తసరిగా. లేదు సార్, ఏదో ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉండే మీరు ఇవాళ ఏదోలా ఉన్నారు. కారణం చెప్పాల్సిందే అన్నాడు. ఏం లేదన్నానుగా. అబద్ధం ఆడకండి గురువుగారు. ఆఫీస్లో అబద్ధం ఆడితే ఆఫీసర్ పిలిచే టైంలో బుర్ర పనిచేయకపోవటం, అర్జెంటు వర్క్ పెండింగ్లు అయిపోవటం, సమయానికి సిగరెట్ ఇచ్చేవాడు దొరక్కపోవటం లాంటి ఇబ్బందులు కలుగును అన్నాడు. ఇక తప్పదు. సీట్లో నుంచి లేచాను. పద అలా క్యాంటీన్కి వెళ్దాం. క్యాంటీన్కి చేరుకున్నాం. నేను ఈ ఆఫీస్లో చేరి 2 ఏళ్ళయ్యింది. ముందుగా పరిచయం కలిగింది అనంతరావుతోటే. ఇద్దరం ఒక వయసు వాళ్ళమే. చాలా విషయాల్లో నా పని తీరును బట్టి అనంతరావు నాకు దగ్గరయ్యాడు. గురువుగారు గురువుగారు అని పిలుస్తూ ఉంటాడు. ఇవాళ నాకొచ్చిన సమస్య ఇప్పటిది కాదు. సుమారు 1 నెల రోజుల నుంచి జరుగుతుంది. నిన్న రాత్రి మరీ తీవ్రమైంది. అందుకే ఇవాళ అదో మాదిరిగా ఉన్నాను. చెప్పండి గురువుగారు అన్నాడు అనంతరావు. చాలా జాగ్రత్తగా విను అనంతు. నాకు చాలా వర్రీగా ఉంది. నువ్వే దీన్ని పరిష్కరించాలి. మా ఆవిడ ఈ మధ్య మా పక్క వాటలో ఉంటున్న ఆమె మాటలు విని మధ్యలో నవ్వుతూ అన్నాడు అనంతరావు. ఇంట్లో సమస్య నాకు అర్థమైంది. వైఫ్ అనే మాటకి స్పెల్లింగులకు అర్థమే వేరు సార్. నేను చెప్పటం మొదలుపెట్టాను. నా గురించి మొదటి నుంచి చెప్పాలి. చదువుకున్న రోజుల్లో పుస్తకాలు తప్ప వేరే ధ్యాస లేదు నాకు. బజారుకి వెళ్ళి ఏ పని చేసేవాణ్ణి కాదు. అమ్మ, నాన్నగారు, చెల్లయి చూసుకునేవారంతా. నాకు బొత్తిగా ఏమీ తెలీదంటే నమ్ము. 1 నెల రోజుల క్రితం పెళ్ళయింది. నీకు తెలుసుగా. సుజాతను నాతో కాపురానికి పంపిస్తూ మా అమ్మ ఏమన్నదో తెలుసా? ఒరే బాబ్జీ, ఇప్పటి నుంచి ఒకళ్ళిద్దరయ్యారు. సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ పెళ్ళానికి ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఇబ్బందుల్లో పడతావు. ఇక్కడంటే ఏదో సరిపోయింది. ఇంట్లోకి ఏం కావాలో చూసుకో. మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవటం గట్రా అలవాటు చేసుకో అని చెప్పింది మా అమ్మ. ఆ మాట పట్టించుకోలేదు నేను. ఇప్పుడు సమస్యగా మారింది. ఇంతలో టీ వచ్చింది. ఇద్దరం టీ తాగుతుంటే 1 నెల క్రితం సుజాతను కాపురానికి తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలు చెప్పనారంభించాను. ఆ రోజు ఫస్ట్ షో సినిమా ప్రోగ్రాం ఉంది. త్వరగా ఇంటికి వెళ్ళాను ఆఫీస్ నుంచి. సుజాత ఇంకా వంటగదిలోనే ఉంది. ఇంకా తయారవ్వలేదు? టైం అవుతుంది అన్నాను. అయిపోవచ్చింది. ఒక్క 10 నిమిషాలు. టేబుల్ మీద ఫ్లాస్క్లో టీ ఉంది, తాగండి. నేను తెమిలేసరికి బజారుకు వెళ్ళి కూరలు పట్టండి అంది సుజాతల కూరల సంచి చేతికిస్తూ. సుజాత సంచి చేతికివ్వటంతో మొదలైంది నా సమస్య. కూరలేం తేవాలో తెలీదు. ఎంత ఖరీదుంటాయో తెలీదు. బేరమాటం అసలే రాదు. ఎలా తప్పించుకునేది అనుకున్నాను. ఇద్దరం వెళ్దాం సుజా. బావుంది. వంట అవ్వాలి, నేను తయారు కావాలి. మీతో నేనొస్తే ఇక సినిమాకి వెళ్ళినట్టే అంది. వెళ్ళాక తప్పలేదు. ఏం కూరలు తేవాలి అన్నాను. ఏవో ఒకటి. పొద్దుటికి వంకాయలు తేండి. రేపు సాయంత్రానికి అరటికాయలు ఏవైనా పట్టండి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కావాలి అంది సుజాత స్నానానికని బాత్రూంలోకి వెళ్తూ. పోనీ సినిమాకు వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్దాం అన్నాను. ధబేల్మని బాత్రూం తలుపేసుకుంటూ అన్నది. ఏమిటి మీ ఉద్దేశం? సినిమా హాల్లో నా పక్కన నా చెయ్యి పట్టుకుని కూర్చోక ఆ సంచి పట్టుకుని కూర్చుంటారా? సరే, కొత్తిమీర కాస్త ఎక్కువగా పట్టండి అంది సుజాత. ఎందుకు అన్నాను అర్థం కాక. జడలో తురుముకుంటాను అంది కోపంగా. నిజంగానే తెమ్మంటావా సుజా? నిజంగానే తెండి. ఇందాక మల్లెపూలు అమ్మొస్తే కొన్నాను. అవి పని మనిషికి ఇచ్చేస్తాను. వాళ్ళాయనతో అది సినిమాకి వెళ్తుందంట. సర్లే, అంత పని చేయకు. బజారుకి వెళ్తున్నాను. అరటికాయలు ఎన్ని తేవాలి? 1 కేజీ చాలా అన్నాను. ఆ మాటకు సుజాత పడి పడి నవ్వింది. అవి కేజీల్లో ఇవ్వరండి, కాయల లెక్క ఇస్తారు. 2 తీసుకురండి అంది. కేజీల లెక్కన ఎందుకు ఇవ్వరు? హైదరాబాద్లో మామిడి పండు కేజీల్లోనే కదా ఇస్తారు అన్నాను. అది వేరు. మీరు వెళ్ళి రండి. వాడలా అమ్మితే అలా తీసుకురండి. మీకు బొత్తిగా ఏమీ తెలీదు అంది.
ఇక తప్పదు, కూరల లిస్టు మననం చేసుకుంటూ బజారుకి బయలుదేరాను. కూరలు కొన్నాను. కూరల కొట్టువాడు కూడా ఎందుకో మరీ నవ్వాడు. కొత్తిమీర కొమ్మ ఎంతకిస్తున్నారు అని అడిగాను. అది తప్పా? అవునట. తప్పు బాబు, అలా అడగకూడదు. కొత్తిమీర కొమ్మలుగాను మొక్కలుగాను అమ్మరు, కట్ట పావలా అన్నాడు. ఇన్ని భరించి పావు గంటలో కూరలు తెచ్చాను. త్వరగా సినిమాకెళ్ళొచ్చాం. ఆ రోజు సుజాతకు నాకు అర్థమైపోయింది కూరలు కొనటం నాకు రాదు అని. మర్నాడు పొద్దుట నాకు ఆఫీస్కి క్యారేజీ కట్టడానికి వంట చేస్తూ వంకాయలు తరుగుతుంది సుజాత. అప్పుడే వచ్చింది మా పక్క వాటాలో వదినగారు. సుజాత ఆమెను వదినగారు అని పిలుస్తుంది. సుజాతను కూడా ఆమె వదినగారు అనే పిలుస్తుంది. మాటల సందర్భంలో ఈ వంకాయలు నేను తెచ్చానని సుజాత చెప్పటం, ఆమె వాటి ఖరీదు అడగటం, సుజాత చెప్పటం, చాలా ఖరీదు పెట్టారమ్మా మీ వారు అని ఆమె అనటం, మా అన్నయ్య గారు ఇలాగే తెస్తారా అని వాళ్ళాయన గురించి సుజాత అడగటం, అబ్బే అదేం లేదంటూ సాగదీసుకుంటూ సంబరపడిపోతూ చేతులాడిస్తూ ఆమె చెప్పటం, సుజాత ముఖం చిన్నపోవటం క్షణాల్లో జరిగిపోయింది. ముందు గదిలో పేపరు చదువుకుంటున్న నాకు అన్నీ వినిపిస్తున్నాయి. అయితే వదినగారు, అన్నయ్య గారికి కూరలు కొనటం కొద్దిగా తెలీదన్నమాట అన్నది పక్కింటి వదినగారు చాలా నెమ్మదిగా రహస్యంగా మాట్లాడుతున్నట్టుగా. కొద్దిగా ఏమిటి, బొత్తిగా తెలీదు అంది సుజాత కత్తిపీటను ధడాలన పక్కన పెడుతూ. ఆ రోజు నుంచి కూరలు కొనటం ఎలా అని తీవ్రంగా ఆలోచించాను. ఆఫీస్లో కూడా చాలామందిని అడిగాను కూరలు ఎలా కొనాలి అన్నీ తెలుసుకున్నాక, కానీ మళ్ళీ కూరలు కొనే యోగం పట్టలేదు. అదేమి అన్నాడు అనంతరావు. మా పక్కింటి వదిన గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం నాకు కూరలు కొనటం రాదు, దానికి శిక్షగా సుజాత తనే కూరలు కొని తెచ్చుకుంటుంది. చాలా ఘోరం జరిగింది గురువుగారు, భారంగా నిట్టూర్చాడు అనంతరావు. మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాను. ఆ తర్వాత 10 రోజులకు సుజాత పుట్టినరోజు వచ్చింది. దసరా కూడా అప్పుడే. చీర కొనాలి అనుకున్నాను. నీ దగ్గరేగా అనంతం, డబ్బు అప్పు తీసుకున్నాను. అవును గురువుగారు, ఈ నెలలో ఇచ్చేస్తానన్నారు, ఇవ్వనే లేదు అన్నాడు అనంతం. నసక్కు, వచ్చే నెలలో ఇచ్చేస్తాలే, చెప్పేది విను. నీ దగ్గర డబ్బు తీసుకుని చీర కొని పట్టుకెళ్ళాను. చీర చాలా బాగుందండి, ఈ కలర్ ఇంతవరకు కట్టుకోనే లేదు. పక్కింటి వదిన గారు ఇలాంటిదేం కొనుక్కున్నారు. ఎంత ఖరీదు? 140 అంది సుజాత. ఆ చివరి మాట నా ప్రాణం పోయినట్లయింది. నేను 160కి కొన్నాను ఆ చీరని. ఉండండి, పక్కింటి వదిన గారికి చూపించొస్తాను. ఆవిడే కొనుక్కున్నారు 140కి, అది కూడా తెస్తాను చూద్దురుగాని అంటూ వాళ్ల వాటాలోకి వెళ్ళింది సుజాత. కాసేపటికి 2 భుజాల మీద 2 చీరలు వేసుకునొచ్చింది సుజాత. వెనకాలే వదినగారు వచ్చింది. నా చీర 140 అండి అన్నయ్య గారు, రవీంద్ర క్లాత్ స్టోర్స్లో కొన్నారు మా వారు. మీరు అక్కడే కొన్నారా ఏమిటి కొంపదీసి అన్నదామెనే. అవునవును అన్నాను తడబడుతూ. నా గుండె అదుపు తప్పినట్టయింది. 140కే కొన్నాను నేను కూడా అన్నాను గొంతు పిగిల్చుకొని. 20 రూపాయల తేడా, బాప్రే. వదినగారు ఏదోగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆమె చీరతో సహా. కాసేపటికి టీ ఇచ్చింది సుజాత. దగ్గరగా కూర్చొని మాట్లాడుతూ నా జేబులో చేయి పెట్టింది. సుజాత చేతికి నేను కొన్న చీర బిల్లు తగిలింది. నేను గబుక్కున లాక్కునే లోపల సుజాత బిల్లు చూసింది. బిల్లు మీద అంకె 160. సుజాత నా వైపు చాలా తీక్షణంగా చూసింది. నేను నిజంగా 140కి కొన్నానని వదినగారు వచ్చి అదోలా నవ్వుతూ 140కి కొన్నారా మీరును అనేసరికి మాట్లాడలేకపోయానని సుజాతకు చెప్పాలనుకున్నాను. నాకు ఆ అవకాశం దొరకలేదు. ఇంకెప్పుడు ఏ వస్తువు కొనకండి అంటూ చీర బిల్లు చింపి పారేసింది. ఆ క్షణం నుంచి నాకు నిజంగా మార్కెట్ వ్యవహారాలు తెలియవని నిర్ణయానికి వచ్చేసింది సుజాత. వదినగారి మొగుడు ఏ వస్తువు కొన్నదాని గురించి ఆమె గొప్పగా సుజాతకు చెప్పటం, నాకు ఆ విధంగా తీసుకురావటం చేత కావట్లేదనే భావంతో సుజాత ముఖం చిన్నపోవటం, వదినగారు ఇంకా గొప్పలు పోవటం. ఎన్నాళ్ళిలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు గురువుగారు. నేనే విధంగా మిమ్మల్ని ఆదుకోగలను? ఇంకో సిగరెట్ ఉంటే ఇస్తారా అన్నాడు అనంతరావు. సిగరెట్ ఇస్తూ అన్నాను, నిన్న సాయంత్రం సినిమాకు వెళ్ళాం నేను సుజాత. బయలుదేరుతూ వదినగారితో చెప్పి రావటానికని వెళ్ళింది సుజాత. అప్పుడు వదినగారేమన్నారో తెలుసా? ఆమె కూడా వస్తానన్నారా ఏమిటి కొంపతీసి అన్నాడు అనంతరావు. మీ వారు పువ్వులు కొనేటప్పుడు పక్కన నువ్వు ఉండు సుజా, సినిమా టికెట్లు కూడా బేరమాడేస్తారో ఏమో జాగ్రత్త అన్నది వదినగారు నవ్వుతూ.
అలాగేనండి, తప్పదు కదా అంది సుజాత నా వైపు గుర్రుగా చూస్తూ. అందుకని అనంతం, ఇదంతా వదినగారి వల్లనే జరుగుతుందేమోననిపిస్తుంది నాకు. అనంతరావు అన్నాడు, నాకు అర్థమైంది గురువుగారు. ఎదుటి వాళ్ళు కలతల్లో ఉన్నారంటే సంతోషించే రకం పక్కింటి వదినగారు. మీరిద్దరూ కొత్త దంపతులు, పరస్పరం మీకు సుజాత గారికి సరైన అవగాహన కుదరటం లేదు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎద్దేవా చేసినట్లు మాట్లాడితే సుజాత గారి దృష్టిలో మీరు ఏమీ తెలియని వారవుతారు. మొగుడు పెళ్ళానికి చులకనయ్యేది పెళ్ళైన మొదటి రోజుల్ని బట్టే ఉంటుంది గురువుగారు. మీకన్నా ఆమె భర్త వ్యవహారం జ్ఞానం కలగవాడని చెప్పటానికి ప్రయత్నిస్తుంది వదినగారు. ఇటువంటి టైంలోనే పరిష్కరించుకోవాలి. దీనికంతటికీ ఒక్కటే కారణం. చెప్పు అనంతరావు, అదేమిటో చెప్పు. చచ్చి నీ నోట సిగరెట్ అయి పుడతాను. వద్దు గురువుగారు, వద్దు, అంత త్యాగం భరించలేను నేను అన్నాడు అనంతరావు. పోనీ నీకు ఆఫీస్లో బాస్ అయి పుడతాను. వద్దు గురువుగారు, ఈ ర్యాంక్ నుంచి పైకి వెళ్ళొద్దు, మీరు ఇలాగే ఉండండి చాలు అన్నాడు అనంతరావు కంగారు నటిస్తూ. మరైతే ఈ సమస్యను పరిష్కరించు. అలాగే గురూజీ అంటూ అనంతరావు చెప్పటం మొదలెట్టాడు. అనంతరావు చెప్పింది శాంతం విన్నాను. నాకు ఆ సలహా చాలా బాగుంది అనిపించింది. ఇవాళ సాయంత్రమే దాన్ని అమలు చేయాలి. అనంతరావు చెప్పిన ఉపాయాన్ని చాలా కృతజ్ఞతలు చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాను. మార్కెట్కి వెళ్దాం తయారవమన్నాను సుజాతను. దసరాకు నేను కొన్న 160 చీర కట్టుకోమన్నాను. సుజాత ఆ చీర కట్టుకుంది. ఇద్దరం బయలుదేరాం. రోజూ వెళ్ళిన దారిన కాకుండా వేరే దారి బయలుదేరాం. ఇటెక్కడికండి అంది సుజాత. చెప్తానుండు. కొద్దిసేపు నడిచేసరికి సుజాత ఉన్నట్లుండి అన్నది, అన్నయ్య గారు వస్తున్నారండి. ఏడి అన్నాను. ఏడి ఏమిటి, తప్పు మాట, వదినగారి భర్త, వింటే ఏమనుకుంటారు అంది సుజాత. మా మాటలు పూర్తయ్యే లోపల వదినగారి భర్త సన్యాసిరావు గారు మా దగ్గరకు వచ్చాడు సైకిల్ మీద. ఏమ్మా ఇటు వెళ్తున్నారేమిటి, సైకిల్ దిగి నిలబడుతూ అన్నాడు సన్యాసిరావు. అలా షికారుకని బయలుదేరామండి అంది సుజాత. కాసేపు ముగ్గురం మాట్లాడుకున్నాం. అన్నట్టు ఈ చీర పండక్కి కొన్నది కదూ అన్నాడు సన్యాసిరావు. అవునండి, 160కి కొన్నాను. మీరు ఇటువంటి చీర 140కే కొన్నారట కదా అన్నాను. 140కి కొనడం ఏమిటి, నేను కూడా 160కే కొన్నాను అన్నాడు సన్యాసిరావు. నేను సుజాత తెల్లబోయాం. మీరు 140కి కొన్నట్టు వదినగారు చెప్పారు అంది సుజాత నసుకుతూ. దాని పిండాకుడు, దానికేమన్నా తెలిసి చస్తేగా. ఇంత ఖరీదుకు తెచ్చానని ఎప్పుడు దానికి చెప్పను. నోటికొచ్చిన ఖరీదు చెప్పుకుంటూ ఉంటుంది అందరికీ అన్నాడు సన్యాసిరావు. అదేమండి అన్నాను విస్తుపోతూ. గొప్ప కోసం, అందరి మొగుళ్ల కన్నా నేను నయం అనిపించాలని ఒకటి, మరొక కారణం కూడా ఉందనుకో అన్నాడు సన్యాసిరావు సందిగ్ధంగా. అదేమిటో చెప్పండి అన్నయ్య గారు అంది సుజాత. నాకు ఆఫీసులో పైన కాస్త డబ్బులు దొరుకుతాయి. జీతం కాక వచ్చిన డబ్బులు కదా మరి. పై సంపాదనతో మేము ఖరీదైనవే కొనేసుకుంటున్నామని అందరూ అనుకోకుండా ఉండటానికని మా ఆవిడ అలా చెప్పుకుంటూ ఉంటుంది అన్నారు సన్యాసిరావు. ఆ మాటకు సుజాత ముఖం వికసించింది. నా వైపు చాలా లవ్లీగా చూసింది. మొగుడికి పర్ఫెక్ట్నెస్, వ్యవహార జ్ఞానం పెళ్ళాలకి తెలిస్తే చాలు అన్నాడు అనంతరావు. ఆ మాటలు చూపులతో నిజం చేసింది సుజాత. కాసేపు మాట్లాడాక వదినగారి భర్త సన్యాసిరావు కిరాణా షాపు వైపు వెళ్ళిపోయాడు కందిపప్పు గట్రా కొనాలని. మేము వెనక్కొచ్చేశాం. నేను సుజాతను మార్కెట్కి తీసుకొచ్చిన పనైపోయింది. వదినగారి భర్తను కలవటానికని సుజాతను ఈ త్రోవను తీసుకొచ్చాను. ఇది అనంతరావు ఇచ్చిన సలహా. మర్నాడు ఉదయం వదినగారు గ్లాసు కందిపప్పు పట్టుకొచ్చింది. సుజాత దగ్గర ఆ మధ్య ఎప్పుడో అప్పు పట్టుకెళ్ళిందంట. బాకీ తీర్చటానికని వచ్చింది. కందిపప్పు తీసుకుంటూ అన్నది సుజాత. కందిపప్పు మరీ నాసిరకంగా ఉంది వదినగారు. నిన్న మావారు చాలా మంచి పప్పు తెచ్చారు అని. అలాగా, మావారు మంచిదే తెచ్చేవారు, కానీ నిన్న ఆయనకు చాలా పనులుండటం వల్ల నేను తెచ్చాను కందిపప్పు అంది వదినగారు. అయ్యో, మీరు బజారుకి వెళ్ళారా? నాకు చెబితే మా వారు తెచ్చేవారుగా మీకు కూడాను అంది సుజాత. అబ్బే, ఎందుకు శ్రమ, మా వారు మంచిదే తెచ్చేవారు అంది వదినగారు. శ్రమదేముందండి అన్నట్టు నిన్న మీ వారు మా వారికి బజార్లో కనిపించారట కందిపప్పు కొంటూ. చాలాసేపు మాట్లాడుకున్నారంట అంది సుజాత ఓరగా వదినగారిని చూస్తూ. అలాగా, మా వారు చెప్పలేదే అంది వదినగారు ఏమనాలో తోచక. అవునండి, పక్క వాటాల్లో ఉంటున్నప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండాలని మా వారి ఆఫీస్ కొలీగ్ అనంతరావు గారు చెప్పారంట. పండక్కి మీ అన్నయ్య గారు నాకు కొన్న చీర గురించి సన్యాసిరావన్న గారు చివాట్లేశారంటే నమ్మండి వదినగారు అంది సుజాత.
వదిన గారు పనుందంటూ విసా విసా వెళ్ళిపోయింది. సుజాత వేడి వేడి కాఫీ కప్పుతో నాకు దగ్గరయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.